హాయ్ పిల్లలు, ద లాస్ట్ హోంవర్క్ పేపర్ అనే ఒక చిన్ని కథకి స్వాగతం. సాయంత్రం వేళ అనన్య ఇంటి తోట ప్రశాంతంగా ఉంది. పక్షుల కిలకిలలు, గాలిలో ఆకుల చప్పుడు. కానీ తోట మెట్ల దగ్గర చిన్న అనన్య మాత్రం కన్నీళ్లతో కూర్చుంది. నా హోంవర్క్ పేపర్ కనిపించడం లేదు. అప్పుడే మన డిటెక్టివ్ గాను తోటలోకి అడుగు పెట్టాడు. ఏమైంది అనన్య అని మృదువుగా అడిగాడు. నా హోంవర్క్ ఇక్కడే పెట్టాను, కానీ ఇప్పుడు లేదు నవ్వుతూ అన్నాడు. డోంట్ వరీ, డిటెక్టివ్ ఉన్నాడు. తోటలో నెమ్మదిగా నడవసాగాడు. అప్పుడే పూల కుండీల దగ్గర చిన్న చిన్న కాగితపు ముక్కలు కనిపించాయి. ఇవి గాలి వల్ల చినిగినవి కావు, ఎవరో కొరికినట్టు ఉన్నాయి అని అన్నాడు. కాగితపు ముక్కలను వెంబడిస్తూ వెళ్ళగా నీటి ట్యాప్ దగ్గర తడి మట్టిలో చిన్న పాదముద్రలు. ఇది 4 కాళ్ళ మిస్టరీ అని మనసులో అనుకొని ముందుకు వెళ్ళాడు. అప్పుడు ఒక పొద వెనక ఒక చినిగిన నోట్బుక్ తీసి చూపించాడు. ఇది నీ నోట్బుక్ కదా అనన్య? అనన్య మెల్లగా తల ఊపింది. అంతలో క్రంచ్ క్రంచ్ అని ఒక చప్పుడు. ఒక చిన్న పప్పి బయటకి వచ్చింది. నోట్లో హోంవర్క్ పేపర్. తోక ఊపుతూ ఇన్నోసెంట్ లుక్ నవ్వుతూ హోంవర్క్ని స్నాక్ అనుకున్నట్లున్నాడు. అనన్య భయంగా, ఇప్పుడు నా హోంవర్క్? డిటెక్టివ్లు బాధపడరు, పరిష్కారం వెతుకుతారు. అమ్మా, నాన్న, అనన్య అందరూ కలిసి హోంవర్క్ని మళ్ళీ రాశారు. అదే టీమ్ వర్క్ మ్యాజిక్. అనన్య ముఖంలో చిరునవ్వు. హోంవర్క్ రెడీ అయిపోయింది. పప్పికి ఏమో బిస్కెట్, రాజు టోపీకి ఒక చిన్న సలాం. సమస్య వచ్చినప్పుడు భయపడకూడదు, కలిసి ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది. హోంవర్క్ని పప్పికి దూరంగా పెట్టాలి. ఇది ఇవాల్టి చిన్ని కథ. వచ్చే వారం మరొక కథతో కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్.